వంశీ గనక ఈ విషయం తెలుసుంటే నా ఫ్రెండ్ని మీ ఫ్రెండ్ని చూడటానికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఉండేవాడు. కళ్యాణి గారు, కళ్యాణి గారు, రఘురామ్ గారు, వంశీ వచ్చాడా? రాత్రంతా ఎక్కడున్నాడంట? కిందన్నాడా? ఆగండి. వంశీ రాలేదా? రాలేదా? అవునండి. ఇప్పటి వరకు సిటీలో దాదాపు అన్ని ఏరియాలు వెతికేశాను, కానీ వంశీ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే నాకు అర్థం కావట్లేదు. రాలేని పరిస్థితుల్లో ఉండుంటే నాకో మీకో వంశీ ఫోన్ చేస్తుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు. రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతి 5 నిమిషాలకి వంశీకి ఫోన్ చేస్తూనే ఉన్నాను, కానీ వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. కళ్యాణి గారు, ఈ హైదరాబాద్లో వంశీకి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మీకు తెలుసా? ఆకాష్ అని వంశీకి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. అయితే మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి కనుక్కుంటాను. లేదండి, ఆయన మొబైల్ నెంబరు అడ్రస్ అవేవి నాకు తెలీదు. నిన్ననగా వెళ్ళిన మనిషి ఫోన్ చేయకుండా ఇంటికి రాకుండా ఉంటే ఏమైనా జరుగుతుండేమోనని భయంగా ఉందండి. అలాంటిదేం జరుగుండదండి, మీరేం కంగారు పడకండి. వంశీ ఏమైపోయాడో ఎక్కడున్నాడని నేను భయపడుతుంటే కంగారు పడుకు అంటారేంటండి? అమ్మా కళ్యాణి, ఏంటి కళ్యాణి నువ్వింకా ఇలా ఉన్నావు? ఈ రోజు మన ఇంట్లో మంగళగౌరి వ్రతం చేస్తున్నావని నిన్ననే చెప్పాను కదా. ఈ పాటికి తయారై ఉంటావనుకున్నాను. సర్లే, త్వరగా స్నానం చేసి బట్టలు మార్చుకుండ్రా. కాసేపట్లో ముత్తైదువులు వచ్చేస్తారు. టైం అవుతుంది, త్వరగా వెళ్ళమ్మా. ఈ అతి బలవంతం ఏంటమ్మా? నీ పూజల పిచ్చితో తను ఎందుకలా విసిగిస్తావు? ఏమన్నా నేను నీ భార్యని విసిగిస్తున్నానా? లేకపోతే ఏంటమ్మా? అసలు ఇవన్నీ తనకి ఇష్టమా లేదో తెలుసుకోకుండా పూజలు వ్రతాలుంటూ తనని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. పద్ధతుల గురించి నీ దగ్గర తెలుసుకునే అవసరం నాకింకా రాలేదురా. మీ ఇష్టాలు తెలుసుకుని చేయడానికి నేను చేసేది పిండి వంటలు కాదు, పూజలు. ఆ పూజలు వ్రతాల గురించే చెప్తున్నాను. చేసుకుంటే నువ్వు చేసుకో, అంతేగాని మా ఇద్దరిని ఇబ్బంది పెట్టుకో. మతుండే మాట్లాడుతున్నావా? ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? ఆడవాళ్ళు చేసే పూజలు వ్రతాలు సరదా కోసమో కాలక్షేపం కోసమో కాదురా. కాపురం బావుండాలని, తాళి కట్టిన భర్త క్షేమంగా ఉండాలని చేస్తారా. ఇప్పుడు చెయ్యాలనుకున్న మంగళగౌరి వ్రతం నేను ప్రయోజనం పొందాలని కాదురా, కళ్యాణి కోసం. తాళి కట్టిన భర్తకి ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని, భర్త ఆరోగ్యంగా ఆర్థికంగా బావుండాలని, భర్త చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని, నిండు నూరేళ్లు భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని చేస్తారా ఈ వ్రతం. అంటే ఆడవాళ్ళేం చేసినా తాళి కట్టిన భర్త కోసమే. అర్థమైందా? నేనెంత చెప్పినా కూడా నీకు అర్థం కాలేదంటే ఇక చేసేదేమీ లేదు, నీ ఇష్టం. ఒక్క నిమిషం ఆగండి. మంగళగౌరి వ్రతం చేసేది భర్త క్షేమం కోసం, ఆయుష్ కోసం, సంతోషం కోసం కాబట్టి ఎవరు వద్దన్నా నేను ఈ వ్రతం చేస్తాను. నా భర్త సంతోషంగా క్షేమంగా ఉండటమే నాకు కావాలి. నా మెళ్ళో తాళి కట్టిన భర్త క్షేమంగా ఉండటం కోసం ఇలాంటి పూజలు వ్రతాలు ఎన్నైనా చేస్తానండి. చూడ్రా, నా కోడల్ని చూసేనే నేర్చుకో.
शिव नाम रूपाभ्यां या देवी सर्वमंगलम लाभस्तेषां देस्तेषां कृतस्तेषां वराभवः ऐषा मंदे हरस्याम हृदयोस्वजनार्दनाम् आपदामदहर्तारं धातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అమ్మా, ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం చేస్తే సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా తాళి కట్టిన భర్త యొక్క ధన ప్రాణ విజయ అభయ ఆయుర్ధయంలో వృద్ధి చెందుతాయి. ఆ ఇల్లాలి జీవితం సుఖ సంతోషాలతో వెలుగొందుతుంది. అలాంటి సాఫల్యం కలగాలని గౌరీదేవికి నమస్కారం చేసుకోమ్మా. శ్రీ మహాగౌరీదేవి నమః. ఇది పుష్పం పూజయామి. ఓం కేశవాయ నమః. పాదవ పూజయామి. అమ్మ, మాంగళ్యానికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోమ్మా. శ్రీ మహాగౌరీ దేవతో నమః. ఆచమ్యం కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవింద విష్ణు మధుసూదన శ్రీధరాం ఋషికేశ పద్మనాభ. గాతం యజ్ఞపతిహిం. ఈ మంగళగౌరి పసుపు కుంకుమల సౌభాగ్యాన్ని మీ తాలిబొట్టుకు పెట్టుకోండమ్మా. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణి సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యీ లక్ష్మీ ఘాతవేదో మావహాం తాం మావహ లక్ష్మీ. ఏంటి బావా అర్జెంటుగా రమ్మన్నా? రమ్య, జరిగిందేంటో జరుగుతున్నదేంటో అంతా నీకు తెలుసు. అమ్మకి నిజం తెలియదు కాబట్టి కళ్యాణ్ తన కోడలనుకుని ఏవేవో చేస్తుంది. అమ్మ చేస్తున్న మంచి పనులే అయినా అవి కళ్యాణికి ఇబ్బందిని బాధని కలగజేస్తున్నాయి. కళ్యాణి పరిస్థితిని తలుచుకుంటుంటే నా మనసుకు నేనే సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. రమ్య, ఇప్పుడు నేను ఇక్కడే ఉంటే అమ్మ నా చేత కళ్యాణికి తాలిబొట్టునిప్పిస్తుంది. అదే గనుక జరిగితే కళ్యాణికి ఎంతకంటే నరకం వేరొకరుండదు. అందుకే నేను బయటికి వెళ్ళిపోతున్నాను. అమ్మ అడిగితే ఏదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళానని చెప్పు. రమ్య ప్లీజ్, అమ్మకి ఏదో చెప్పి మేనేజ్ చేయి. వెళ్తున్నాను. నువ్వు కళ్యాణికి నల్ల పూసలు ఇవ్వడం కాదు బావా, నీ చేత తాళి కట్టించుకునే అవకాశం ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను.
అమ్మా, ముత్తైదు వచ్చి ఈ తాలిబొట్టును ఆమె మెడలో వేసి ఆ పసుపు కొమ్మును తీసివేయండి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళం లాభస్తేషాం జయస్తేషాం యోగస్తేషాం వరావహం ఏషాం మందేహరస్యామో హృదయోస్తోతనార్దనం ఆపదాం హర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భజో భజో. అయ్యా అక్కడ సూప్ చూసుకోండి అయ్యా. వంశీ వంశీ నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు కదరా వంశీ. ఇదే నా కదరా వంశీ. వంశీ చూసుకోరా ధైర్యంగా ఉండాలి. చివరి అంచు వరకు వెళ్లి బ్రతికొచ్చాడు. యోగం ప్రాప్తం అలా ఉంటుందే తప్ప ఇలాంటి సంఘటనల వల్ల ఉండదమ్మా. ఏం కాదు, నువ్వు బాధపడకు. తాలిబొట్టును వేయండి అమ్మా. అశ్వపూరారథ మధ్యమ హస్తనాథ ప్రబోధిని హిరణ్యప్రాకార ఆమార్గాంగలం తే తృప్తయంతి పద్మేష్టం పద్మవర్ణం తామయోపప్రియశ్రియం.
సనానసని అభి శివేంద్రియే ప్రతిష్ఠాతి. అమ్మా, ఇంతటితో మంగళగౌరి వ్రతం పూర్తయింది. వెళ్ళొస్తానమ్మా. మంచిది. కళ్యాణి, అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. పదరమ్య.
నేను తీసుకునే నిర్ణయాల్లో కానీ ఒకవేళ ఏమైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించరా.